అయితే అక్కడ ప్రార్థన చేస్తూ వాళ్ళకి భోజనం మీకు పెడతారా వాళ్ళు? ఇది పెట్టారా? బిర్యానీ పెట్టారా? ఆహా. ఎక్కడ ప్రార్థన అయినా మీకు చెప్తారా? ఎక్కడి ప్రార్థన అయిన దగ్గర? ఎక్కడ పెట్టారు? ప్రార్థన చేసుకుని తింటావా? రోజును ప్రార్థన చేసుకొని ప్రభువు నామమే తింటావు. దేవుడు ఆ టైంకి ఆహారం ఎక్కడ కానీ నీకు ఇస్తాడు కదా దేవుడు. ఏ టైంకి అయితే ఆ టైంకి దేవుడు అయితే నీకు భోజనం పెడతాడు. దేవుడైతే నిన్ను వరద విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. నిజంగా ప్రార్థన చేసుకుని తిను. మరి యేసయ్య ప్రార్థన చేసుకొని యేసయ్యకి ప్రార్థన చేసి తిను. దేవునికి స్తోత్రం. మంచిదే. దేవుడు ఆ ఆహారం పెట్టబెట్టే మనకు వచ్చింది. బైబిల్ ఉంటుంది కదా, ఆకాశ పక్షులు చూడిడి ఆ విత్తవు కోయవు పంటను వేసుకోవు కానీ యాపేవి ఉన్నాయి కదా. మానవుడు నువ్వు పంటలు వేయగలవు, అన్నీ చేయగలవు, తిరుగుతేటలు ఉన్నావు వాడవు. నీకు దేవుడు ఆహారం పెట్టడా అని బైబిల్ ఉంది కదా. దేవుడు ఆహారం నీకు దేవుడు పెట్టాడు. ఎప్పుడు దేవుడు ఆ టైం కల్లా ఏదో ఒకటి నీకు ఇస్తాడు కాబట్టి తిను జాగ్రత్త తిను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పి తిను. దేవుడిచ్చాడు ఆహారం. దేవునికి స్తోత్రం.